నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇవాళ ఒక వెరీ సింపుల్ అండ్ లాజికల్ డిస్కషన్ చేద్దాం మనం. ఇప్పుడు మనము ఇస్త్రీకి ఇస్తాం కదా బట్టలు, లేకపోతే మనమే ఇస్త్రీ చేసుకుంటాం ఇంట్లో. అయితే మన దగ్గర కొన్ని తెల్ల షర్ట్లు ఉన్నాయి అనుకోండి, వైట్ షర్ట్స్ ఉన్నాయి మన దగ్గర, కొత్తవి వాషింగ్ చేస్తాం, వేసుకుంటాం, మళ్ళీ ఇస్త్రీ చేస్తాం. అయితే ఈ ఇస్త్రీ చేసే ప్రాసెస్లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ తెల్ల షర్ట్ల కలర్ ఏమైపోతుంది? కొద్దిగా yellowish అయిపోతుంది. అవునా కాదా? అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ తెల్ల షర్ట్లు yellow అయిపోతున్నాయి ఇస్త్రీ చేయడం వల్ల. కానీ ఇప్పుడు ఆ తెల్ల షర్ట్ మీద మీరు ఇస్త్రీ వదిలేసారు అనుకోండి, వేరే ఇస్త్రీ, ఏమైపోతుంది? కాలిపోతుంది షర్ట్. అవునా కాదా? అయితే అట్లనే మనం ఏం చేస్తున్నాం తప్పు, చాలా లేడీస్, అది నేను చెప్తాను. హెయిర్ ఫాల్ అయితే అందరు అవుతుంది అంటారు కదా, ఎవరిని అడిగినా హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు. అయితే హెయిర్ స్ట్రైట్నర్లు వాడతారు లేడీస్. ఇప్పుడు కొందరు ఆఫీస్కి పోయేటోళ్ళు డైలీ తలస్నానం చేస్తారు, డైలీ బ్లో డ్రై చేస్తారు జుట్టుని, మళ్ళీ దాని మీద హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటారు. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే మీరు ఒక దాంట్లో మీ జుట్టుకి ఇస్త్రీ చేస్తున్నారు. మీరు మీ జుట్టుకి ఇస్త్రీ చేసి మీరు చూడండి, మీ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడే దాని లోపల నుంచి పొగలు వస్తాయి. అంటే మీరు డైలీ ఇస్త్రీ చేస్తున్నారు మీ జుట్టుని. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీ జుట్టు డ్యామేజ్ అవుతుంది. అండ్ ఈ స్ట్రైట్నింగ్ వల్ల బ్లో డ్రై కూడా ఫుల్ హీట్ తోటి చేస్తారు. ఎందుకంటే ఆఫీస్కి రెడీ అవ్వాలి 10 నిమిషాల్లో. సో ఫుల్ వేడి దాంతో బ్లో డ్రై చేస్తారు. దాంతో కూడా మీ స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది, మీ రూట్స్ డ్యామేజ్ అవుతాయి, అండ్ మీ జుట్టు కూడా డ్యామేజ్ అవుతుంది. అయితే అందుకే హెయిర్ స్ట్రైట్నర్లు వాడడం బంద్ చేయండి. అండ్ బ్లో డ్రై చేసుకుంటే కూడా నార్మల్ గాలితోటి మీరు బ్లో డ్రై కూడా చేయొచ్చు. అట్లా మీరు చేసుకోండి బ్లో డ్రై, కానీ ఇట్లా వేడి చేసి బ్లో డ్రై చేయకండి, ఎందుకంటే దానివల్ల జుట్టు చాలా పాడవుతుంది. సో ఇవి చాలా మెయిన్ ఇంపార్టెంట్ కాజెస్ ఈ మధ్య హెయిర్ ఫాల్ కోసం. మళ్ళీ ఇవి కాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే, ఇప్పుడు చాలా లేడీస్ పార్లర్లకు పోతారు, పర్మనెంట్ స్ట్రైట్నింగ్లు, పర్మనెంట్ కెరాటిన్ ట్రీట్మెంట్లు, ఆ ట్రీట్మెంట్లు, ఈ ట్రీట్మెంట్లు, స్పా, అవి ఇవి చేయించుకుంటారు హెయిర్కి. ఇవి చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఏదేదో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి దాంట్లో. మనం ట్రీట్మెంట్ అనుకుంటాం, జుట్టు మంచిగా అవుతుంది అనుకుంటాం, కానీ చూడడానికి జుట్టు మంచిగా అవుతుంది, కానీ దానివల్ల మీకు హెయిర్ ఫాల్ పెరుగుతుంది. ఎందుకంటే హార్మ్ఫుల్ కెమికల్స్ మీరు పెడుతున్నారు మీ జుట్టుకి, మీ స్కాల్ప్కి. అండ్ హెయిర్ కలర్స్ వాడతారు. ఎందుకు? గ్రే ఉంది జుట్టు అనేసి. అయితే గ్రేని బ్లాక్ చేయడానికి హెయిర్ కలర్లు వాడతారు. దాంట్లో కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, అమోనియా ఉంటుంది, సల్ఫేట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? అవి కూడా జుట్టుని డ్రై చేస్తాయి, డ్యామేజ్ చేస్తాయి, స్లోలీ డెన్సిటీ కూడా తగ్గుతుంది జుట్టుది. సో ఈ ప్రోడక్ట్స్ కూడా వాడకండి. అండ్ కొందరు కండిషనర్స్ వాడతారు, షాంపూస్ వాడతారు. ఎందుకు? స్ట్రైట్ కనిపించాలి జుట్టు, స్ట్రైట్ కనిపిస్తే జర అట్రాక్టివ్ ఉంటుంది అనేసి. సో ఆ తప్పులు చేయకండి. మీకు ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను, అది మీరు పాటించండి. అండ్ మీ జుట్టు ఏమవుతుందంటే హెల్దీ కూడా అవుతుంది, అండ్ హెయిర్ ఫాల్ కొద్దిగా ఎక్కువ ఉందంటే కూడా అది కూడా కంట్రోల్ అవుతుంది. సో 2 ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే, థూజా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఇది 0/9 పొటెన్సీలో డైలీ 4 గోళీలు వేసుకోవాలి ఒక్కసారి. దీంతో మనకు హెయిర్ ఫాల్ కొద్దిగా కంట్రోల్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఏంటంటే, 100 ml కోకోనట్ ఆయిల్ తీసుకోండి. 100 ml మీరు ఆమ్లా ఆయిల్ తీసుకోండి. 100 ml మీరు ఏం చేయండి అంటే, ఆర్నికా మదర్ టింక్చర్ మీరు 100 ml తీసుకోండి. ఇది ఆర్నికా 100 ml ఏదైతే నేను చెప్తున్నానో అది మదర్ టింక్చర్ అన్నా వస్తుంది, ఆర్నికా మదర్ టింక్చర్ అన్నా వస్తుంది, లేదంటే ఆర్నికా క్యూ అనైనా వస్తుంది. ఇది తీసుకోండి. ఇది 3 కలుపుకోండి. అయితే 300 ml అవుతుంది. ఇది ఒక బాటిల్లో తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు రేపు మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి మార్నింగ్. ఇవాళ నైట్ అప్లై చేసే ముందు కూడా ఇది మంచిగా షేక్ చేయాలి, బాటిల్ మంచిగా షేక్ చేసి ఇప్పుడు రేపు మీరు తలస్నానం చేయాలి. ఇవాళ నైట్ అప్లై చేసి పడుకోండి. లైట్ మసాజ్ చేయాలి, ఇట్లా రుద్దొద్దు. కొందరు ఎంత రుద్దుతారంటే ఎర్రగా అయిపోతుంది స్కాల్ప్, దాంతో కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో లైట్ మసాజ్ చేయాలి. ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఇట్లా లైట్ మసాజ్ చేయాలి, ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. అట్లా ఒక 5 minutes చేసి వదిలేసి మీరు పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోండి జుట్టు. సో దీనివల్ల మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. కొందరికి
డెన్సిటీ తగ్గుతుందంటే అది కంట్రోల్ అవుతుంది. కానీ ఇప్పుడు అలోపేషియా ఏరేటా లాంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు కొందరు పేషెంట్స్కి అయితే అలోపేషియా ఏరేటా ఎట్లా అయిపోయిందంటే ఈ మొత్తం ఒక ప్యాచ్ వచ్చింది ఇక్కడ. ఆ ప్యాచ్ మొత్తం 20 years నుంచి ఉండే ఒక పేషెంట్కి. ఆ పేషెంట్కి కూడా హోమియోపతి మెడిసిన్ మన దగ్గర వాడితే జుట్టు వచ్చేసింది. ఇది ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అంటారు కొందరు. కొందరు ఏమంటారు, దీనికి ఇది ఎందుకు అవుతుందనేది కూడా మనకు తెలియదు అంటారు. సో ఆ పేషెంట్కి కూడా తగ్గింది, మీకు కూడా తగ్గుతుంది. హెయిర్ ఫాల్, బాల్డ్నెస్ ఉంది అంటే మీరు మనకు కన్సల్ట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.